అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత హార్ముజ్ జలసంధి ఓపెన్ చేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. అయితే హార్ముజ్ జలసంధి ఓపెన్ అయిన 24 అవర్స్లోనే ఇజ్రాయెల్ లెబనాన్ మీద పెద్ద ఎత్తున దాడులకు దిగింది. భీకర క్షిపణి దాడులు చేసింది. దీంతో ఇరాన్ మరొకసారి హార్ముజ్ జలసంధిని మూసివేసింది. హార్ముజ్ జలసంధి తెరవడం అయిపోయింది, మరలా మూసివేయడం అయిపోయింది. అయితే అదృష్టవశాత్తు భారత్కు చెందిన 3 అతి భారీ క్రూడ్ ఆయిల్ నౌకలు హార్ముజ్ జలసంధిని దాటాయి. ఎప్పుడైతే ట్రంప్ ప్రకటన చేసి సంతకాలు చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారో అప్పుడే భారత్ ఇరాన్ అధికారులతో సంప్రదింపులు జరిపి 8.6 లక్షల బ్యారెళ్ల ముడిచమురు ఉన్నటువంటి 3 అతి భారీ షిప్పుల్ని చాకచక్యంగా హార్ముజ్ జలసంధిని దాటించి తీసుకొచ్చింది. దీంతో తాజాగా హార్ముజ్ జలసంధిని మూసివేసినా కూడా ఆ 3 షిప్పులు రాబోయే 4 రోజుల్లో ఒకటి గుజరాత్ తీరాన్ని, మరో 10 రోజుల్లో మరో షిప్పు ఒడిశా తీరాన్ని, మరొక షిప్పు ముంబై చేరబోతా ఉంది. దీంతో భారత్కి మరో 15 రోజుల పాటు ఇంధన భద్రత చేకూరబోతా ఉంది. ఇప్పటికే 42 దేశాల నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకుంటుంది. ఇరాన్ కూడా భారత్కి పెద్ద ఎత్తున చమురు ఎగుమతి చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే తాజాగా ఏర్పడ్డ పరిణామాలు మరొకసారి హార్ముజ్ జలసంధి మూసుకుపోవడం అంతర్జాతీయ ఇంధన భద్రతకి సవాల్ విసురుతా ఉంది. ఎప్పుడైతే శాంతి ఒప్పందం జరిగిందో ఆ 10 రోజుల్లోనే ఆయిల్ ధరలు 17% పైగా తగ్గాయి. శాంతి ఒప్పందానికి సంబంధించిన చర్చలు మొదలైన దగ్గర నుంచి శాంతి ఒప్పందం కుదిరేసరికి క్రూడ్ ఆయిల్ ధరలు 17% తగ్గాయి. తాజాగా మరొకసారి హార్ముజ్ జలసంధి మూసివేశారు. రేపు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒకేసారి 20% పైగా పెరిగే ప్రమాదం. దీంతో స్టాక్ మార్కెట్లు కూడా కుప్పకూలిపోయే ప్రమాదం. ఇక క్రూడ్ ఆయిల్ ధరలు భారత్లో ఇప్పటికే పెద్ద ఎత్తున పెరిగిపోయాయి. అమెరికా నుంచి సుదూర ప్రాంతాల నుంచి కూడా భారత్ క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకోవాల్సి వస్తూ ఉంది. గడిచిన 3.5 నెలల కాలంలోనే భారత ఇంధన సంస్థలు 1,20,000 కోట్ల రూపాయల నష్టాలను చూసేశాయి. హార్ముజ్ జలసంధి మరొకసారి మూసివేయడం భారత ఆర్థిక వ్యవస్థ ఎదుగుదల వేగాన్ని కూడా బ్రేకులు వేయబోతా ఉంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలతో మరో వీడియో మనం చూస్తున్నాం.